బాలలింగం తలుపులు పగలగొట్టి తాళం పగలగొట్టి లోపలికి వెళ్ళిన తర్వాత ఏ విధంగా అంటే కిచెన్లోకి వెళ్తావా లేదా డైరెక్ట్ బెడ్ మాస్టర్ బెడ్రూమ్లో పోతాం మనం. పొంగనాడ బీరు ఉంటుంది చేసి బీరువా తాళాలు ఉండవు కదా. తాళాలు తేలాడతాం సార్. తాళాలు దొరుకుతాయి. దొరకకపోతే బీరు ఎక్కువ తాళాలు ఎక్కువ పెడుతుంటారు వాళ్ళు. మన నెత్తి కింద మంచం నెత్తి కింద ఉంటాయి. లేకపోతే డ్రెస్సింగ్ టేబుల్ కాడనో ఫ్రిడ్జ్ మీదనో మెయిన్ ప్లేసాలు పెడతారు. కొందరు ఆడవాళ్ళు తెలుగు వాళ్ళు ఏం చేస్తారు, పప్పు డబ్బాలు పెడతారు. అవి దొరకకపోతే ఏం లేదు, బ్రేక్ చేసాడు సార్. బ్రేక్ చేసి బంగారం పైసలు తీసుకోండి. మళ్ళీ వచ్చిన దారి నుంచి వస్తావు వేరే దారిలో? వచ్చిన దారి నుంచి వచ్చేస్తాయి మళ్ళీ. అంటే ఈ చప్పుడుకి ఎవరు చుట్టుపక్కల అలర్ట్ అవరా? ఎవరు మధ్యాహ్నం పూట ఎవరు పట్టించుకోరు సార్. నేను చెప్పినా కదా, ఎవరు పట్టించుకోరు. మేడ మీద ఉన్న వాళ్ళు కానీ పక్కింటి వాళ్ళు కానీ? ఇంతవరకు అయితే నాకు ఎప్పుడు అట్లా కాలేదు. ఫస్ట్ టైం నేను ఒక్కసారి రెడ్ హ్యాండ్ దొరికినా, అదే ఫస్ట్ టైం లాస్ట్ అది. ఇక అంటే అప్పుడు ఎలా దొరికావో అని దొరకకుండా చేసుకున్నావా? అది అట్లా అయిపోయింది సార్. అది వచ్చిన బంగారంతో వెంటనే బాలలింగం బయటకు వచ్చి ఏం చేస్తాడు? అంటే పారిపోతాడా లేదా బంగారం తీసుకెళ్ళి ఇంట్లో పెట్టి జలసాలు చేస్తాడు? ఇక అప్పుడు ముచ్చట చెప్తున్నా సార్. నేను అట్లా చేసుకుంటూ వచ్చినా కదా, నేను ఇప్పుడు పట్టించుకోలేదు ఇంట్లో అసలు. నేను లాస్ట్ ఒక 2 సంవత్సరాల 3 సంవత్సరాల వరకు నేను ఇంట్లో పట్టించుకోలేదు. నా జల్సా నాకే, నా ఎంజాయ్ నాకే. తాగాలి, తినాలి, తిరగాలి, ఇదే ఉండే మనకి. అంటే 11 గంటలప్పుడు 11 నుంచి 2 గంటల లోపు దొంగతనం చేస్తానని చెప్తున్నాం. అంటే ఇంటిని ఎంచుకునే ముందు ఆ డబ్బు గల ఎలాగ నువ్వు ఐడెంటిఫై చేస్తావు? సార్ అట్లేం ఉండదు సార్. ఇండివిజువల్ హౌస్ ఉంది. మామూలుగా మొత్తం డూప్లెక్స్ బిల్డింగ్ కట్టుకొని ఇంటి మూడు ఒక కారు పెట్టుకొని అవి పెట్టుకుంటే దాని దగ్గర పైసలు ఉండేవి సార్. ఆడే అప్పుల పాలు ఉంటాడు. మామూలుగా చిన్న ఇండివిజువల్ హౌస్ ఉండే, చిన్న బైక్ గీక్ పెట్టుకొని ఉంటాడు, ఆ దగ్గర పైసలు ఉంటాయి. అది దాచిపెట్టుకుంటాడు. దేనికో కూతురు పెళ్ళికి కావచ్చు, లేకపోతే సంథింగ్ ఏదో ఇన్వెస్ట్మెంట్ కోసమో ఇంట్లో పెట్టుకుంటాడు, బ్యాంక్లో పెట్టుకున్నాడు. అది నా సొంత వాళ్ళకి ప్లస్ పాయింట్ అవుతుంది. కానీ డూప్లెక్స్ హౌస్ కారు ఉన్న వాళ్ళకి ఆడ అప్పుల పాలు ఉంటాడు సార్. ఇల్లు కట్టుకొని కారు కొనుక్కొని అందరు ఏముండదు, అప్పులే ఉంటాయి ఆయనకి. నీకు ఎలా తెలుసు అప్పులు ఉన్నాయని? తెచ్చిపోతుంది సార్. ఇప్పుడు మామూలుగా గవర్నమెంట్ జాబ్ వరకు ఎంత వస్తాయి? 50,000 వస్తాయి. ఆడ 20-30 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకుంటాడు. 10-15 లక్షల కారు పెట్టుకుంటాడు. ఏముంటుంది సార్? అంటే అటువంటి ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఏం దొరికాయి? ఏం దొరకవు సార్. నేను ఓన్ గిట్లా. మరి ఎవరింటికి ఎక్కువ వెళ్తుంటావు? మీడియం సార్, అటు ఇటు కాకుండా ఉండాలి. మామూలు ఇండివిజువల్ హౌస్ ఉంటుంది, మామూలు బండి. మీడియం ఇంట్లోకి వెళ్ళి దొంగతనం చేస్తున్నప్పుడు బాధ అనిపించదా? వాళ్ళు నువ్వే చెప్తున్నావు కూతురు పెళ్లి కోసం ఇల్లు కట్టుకోవడానికో ఇన్వెస్ట్ చేయడానికో డబ్బులు పెట్టుకుంటారని. వాళ్ళ కష్టాన్ని దోచుకున్నప్పుడు బాధ అనిపించదా? అప్పుడు నేను ఆలోచించలేదు సార్, చెప్తున్నా కదా. నేను ఇవన్నీ అయితే ఒకసారి అయ్యింది సార్ అట్లా. నేను చిన్నపిల్లలు జైలుకి వెళ్ళి 3 సార్లు వారిపోయాను, ఎస్కేప్ అయినా. ఫస్ట్ టైం వారిపోయినప్పుడు ఏం కాలేదు, పట్టుకో చిన్నపిల్లల్ని కదా తీసుకొచ్చి మళ్ళీ లోపల వేసారు. సెకండ్ టైం వారిపోయిన అట్నే చేసారు. థర్డ్ టైం ఆ సార్ అందులో ఉండే ఒక సార్ నన్ను బాగా తిట్టిండు సార్. నాకు పోవాలని లేకున్నా కానీ ఆయన మీద కోపంతో వారిపోయినా. రేపు రిలీజ్ నాది, ఇవాళ వారిపోయినా. నాకు 1 ఇయర్ శిక్ష పడ్డది నాకు చిన్నపిల్లల జైల్లో. ప్రెషర్లో మన ఉంటుంది సైదాబాద్ పిఎస్ వెనక. అందులో వేసినా రేపు రిలీజు. నన్ను బాగా తిట్టిండు సార్, టార్చర్ పెట్టిండు నన్ను. నేను రేపు తెల్లారితే రిలీజ్ అవుతా, నేను ఏం చేయలేదు నేను అని చెప్పి నేను నైట్ వారిపోయాను సార్. నైట్ వారిపోయి 3 రోజుల తర్వాత మళ్ళీ నేను వచ్చిన. అప్పటిదాకా సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసినాక వాళ్ళ వైఫ్కి ఈయన ఉద్యోగం పోయిందని చెప్పి హార్ట్ అటాక్తో చనిపోయింది సార్. నాకు తర్వాత తెలిసింది. అలా వైఫ్కి ఫస్ట్ నుంచే బాగలేదు, కొంచెం అనారోగ్యంతో బాగలేదు. తర్వాత నేను వచ్చినాక తర్వాత వారం రోజుల తర్వాత ఇట్లా సార్ వాళ్ళ వైఫ్ చనిపోయిందంట, ఇట్లా ఉద్యోగం పోయిందని సడన్ తెలిసేవారికి చనిపోయిందంటే అప్పుడు మస్తు బాధ అనిపించింది సార్. అరే మనం తెలియక చేసినప్పుడు పాపం సార్. ఆ సార్ అంతా అయినా కానీ తెల్లారి వచ్చి నవ్వుకుంటా ఎందుకు చేసినావురా బాబా అని నువ్వు మాటలేదు సార్. నేను తిట్టినారా వాస్తవమే నిన్ను, కానీ నువ్వు ఇంత పెద్ద తప్పు ఇంత పనిష్మెంట్ ఇస్తావు అనుకోలేదు నాకు అని చెప్పి మస్తు ఏడ్చింది సార్. అప్పుడు బాధ అనిపించింది నాకు, ఫస్ట్ టైం రా ఇట్లా వారిపోయింది. అంటే కానీ ఇంట్లో దొంగతనం చేసి ఇంట్లో మీద బాధపడలేదు? లేదు సార్, బాధపడలేదు. ఫస్ట్ ఆలోచన వాళ్ళు కూడా కష్టపడి పెట్టుకుంటారు కదా, డబ్బులు దోచుకోవడం బాధ అనిపించదు? ఆ ఆలోచన రాలేదు సార్ నాకు. ఫస్ట్ వాళ్ళు బాధపడుతురా, నేను నా టార్గెట్ ఏంది, నేను చేసుకున్నా వచ్చిన ఏం చేసిన అంతే. వాళ్ళు ఏం చేస్తుర్రు, వాళ్ళు బాధపడుతున్నారు అనేది ఎప్పుడు రాలే నాకు, ఆలోచన రాలే. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe
ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch